కొండేటి సురేష్ గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో ఒక్కొక్కసారి చిన్న కన్ఫ్యూజను. బట్ స్టిల్ ట్రైలర్ మాత్రం చాలా స్పెక్టాక్యులర్గా ఉంది. 100% ఎంత వర్క్ చేశారో, మరి ఎంత ఇంటెన్సిటీతో ఆ గ్రాఫిక్స్ గట్టా చేసిన వాళ్ళు చాలా కన్విక్షన్తో చేశారు. ఫెంటాస్టిక్ విజువల్స్ అవన్నీ కూడా. అట్ వన్ పాయింట్ కొన్ని ఫ్రేమ్స్ మనం హాలీవుడ్లో ఫిల్మ్స్లో చూసినట్టుగా ఉన్నాయి. అవన్నీ మన ప్రసాద్ ఐమాక్స్లోని వాటిలో చూస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతాయి క్వాలిటీ గట్ట. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నేను ఆ సౌండ్ మ్యూజిక్, మీరు వెంకట్ గారు యూ డన్ వెరీ వెల్ అండి. యూ డన్ వెరీ వెల్. యూ హ్యావ్ వెరీ లాంగ్ వే టు ట్రావెల్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ విజువల్స్కి ఆ అండర్ టోన్ కంపోజిషన్స్, అండర్ టోన్ స్ట్రోక్స్ సెట్ చేయడం అంటే మాత్రం చాలా కష్టం మ్యూజిక్లో. బట్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్, వెరీ వెల్. మంచి క్వాలిటీ సౌండింగ్ ఇచ్చారు. అండ్ మన పాయల్ రాజ్పుత్, వాట్ ఎవర్ షీ హ్యాస్ డన్ టిల్ నౌ has always been some sensational thing, and now that again she has done another, introducing Mr. Saurabh. Good. This is a time for all the newcomers into the film industry, more importantly into Telugu film industry. I wish you all the very best. And Hemant Reddy garu chala హేమంతేనా, రెడ్డి లేదు, సారీ. అయితే హేమంత్ గారు పక్కనే రెడ్డి గారు ఉంటే మీరు కూడా రెడ్డి గారు అనుకున్నాను నేను. హేమంత్ గారు నిజంగా కష్టపడి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన మీడియా ఎంతో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏ ఆడుకొమ్మ పట్టుకొమ్మ ఏం ఉండదు, సర్కిల్ ఉండదు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్, మెనీ వర్కర్స్, మెనీ క్రాఫ్ట్స్మెన్ వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అండ్ చాలా నమ్మకంతో సినిమా చేస్తారు. కాబట్టి మనందరం మీడియా తరఫున వాళ్ళ గురించి ఎంతో కొంత మనం వాళ్ళకి ఆ చేయూతను అందించాల్సిన అవసరం మనకు మీడియాగా మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అవర్ బ్రదర్స్, జర్నలిస్ట్ బ్రదర్స్ అందరినీ కూడా ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని నా తరఫున మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి ఈ సినిమా May 22 రిలీజ్ అవుతుంది. ఇలా టెక్నికల్ ఫిల్మ్స్ కొంచెం బాగా ఈ మధ్య రోజుల్లో మన తెలుగు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జెంజీ ఎక్కువగా ఇన్క్లినేషన్ చూపిస్తున్నారు ఇలాంటి సినిమాలకి. రెగ్యులారిటీ ఉన్న సినిమాలు కొంచెం దూరంగా ఉంటున్నారు ఆడియన్స్. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఆయన ఇప్పటి వరకు ఎలాగైతే మెటిక్యులస్ ప్లానింగ్తో వెళ్ళారో అలాగే రాబోయే రోజుల్లో కూడా టిల్ ది రిలీజ్ అండ్ ఆఫ్టర్ ది రిలీజ్ ఆల్సో I wish that he will take all the care, meticulous care about the projection of the film into the public through publicity and everything. And I wish you all the team all the very best. Thank you so much.